గైస్ నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ స్టోరీ యూట్యూబ్ ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన ఒక చిన్న ట్రిక్ని అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్లో ఎవరి ప్రొఫైల్ పిక్ని కూడా మనం చూడలేము, అంటే ఓపెన్ చేసి చూడలేము, కంప్లీట్గా చూడలేము. జస్ట్ మనకు చిన్నగా కనిపిస్తుంది అంతే ఒక రౌండ్లో. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను చెప్పిన ట్రిక్ యూజ్ చేసి మీరు ఆ ప్రొఫైల్ పిక్ని ఎవరు ప్రొఫైల్ పిక్ని అయినా సరే మీరు ఈజీగా చూడొచ్చు అనమాట. అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ పోస్టులు ఏమైనా ఉంటే ఆ పోస్టులను కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వీడియోస్ కానీ ఇమేజెస్ కానీ ఏమైనా ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ అయితే నేను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత చూడొచ్చు, నేను నా అకౌంట్ని చేసి చూపిస్తాను. నా అకౌంట్ సెర్చ్ చేస్తున్నాను చూడండి. ఫ్రెండ్స్, అది సెర్చ్ చేసే ముందు ఇది నా అఫీషియల్ అకౌంట్ అనమాట. చూడొచ్చు, వరప్రసాద్ వైటీ అని. ఇక్కడ నేను పెట్టిన ప్రతి వీడియో తమ్నెయిల్ అయితే ఇక్కడ పెడుతూ ఉంటాను అనమాట. మీరు ఒకవేళ యూట్యూబ్లో నోటిఫికేషన్ మిస్ అవ్వచ్చు కానీ ఇన్స్టాగ్రామ్లో మిస్ అవ్వరు. అందుకే ఇందులో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. నేనైతే ఇప్పుడు నా పర్సనల్ అకౌంట్ ఉంది, ఆ పర్సనల్ అకౌంట్కి సంబంధించిన యూఆర్ఎల్ కాపీ చేసి మీకు చూపిస్తాను. చూడొచ్చు, వరప్రసాద్ సత్య అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ దీని మీద ట్యాప్ ఇస్తుంటే నాకైతే ఓపెన్ అవ్వట్లేదు. చూడొచ్చు, ఎవరికి కూడా కనిపించదు పిక్ అనేది. ఇక్కడ ఇప్పుడు 3 డాట్స్ మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాపీ ప్రొఫైల్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా, లాస్ట్ నుంచి సెకండ్ వన్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే కాపీ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేసి క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ ఇన్కాగ్నిటో ట్యాబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇచ్చి ఇక్కడ సెర్చ్ బార్లో ఏం చేస్తారంటే 0 ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి. ఓకే, 0 ఇన్స్టాగ్రామ్ అని టైప్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, టైప్ చేసిన తర్వాత మీకు ఎలా చూపిస్తుంది, ఇక్కడ ఫస్ట్ వెబ్సైట్ని ఓపెన్ చేయండి 0 ఇన్స్టాగ్రామ్ది. ఓపెన్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది చూడొచ్చు, ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ టైప్ యూజర్ నేమ్ ఆర్ పేస్ట్ ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ అని కనిపిస్తుంది కదా, దాని మీద ఇక్కడ లాంగ్ ప్రెస్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ పేస్ట్ మీద టైప్ ఇవ్వండి, ఇది పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ గో మీద టైప్ ఇవ్వండి. ఇక్కడైతే మీకు కొన్ని యాడ్స్ డిస్ప్లే అవుతాయి. డిస్ప్లే అయితే వాటిని స్కిప్ చేసేయండి. డిస్ప్లే అవ్వకపోతే పర్వాలేదు. ఇంకా చూడండి, నేను స్కిప్ చేసేస్తున్నాను, బ్యాక్ వస్తున్నాను. ఇలా బ్యాక్ వస్తుండండి ఏమైనా యాడ్స్ డిస్ప్లే అయినప్పుడు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే యాడ్స్ని స్కిప్ చేసిన తర్వాత నా ఇన్స్టాగ్రామ్ది ఇక్కడైతే కనిపించింది మీకు. చూడొచ్చు, ఇక్కడ మీరు నా ఫొటోస్ కానీ ఇక్కడ మీరు ఎవరైతే కాపీ చేస్తారో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, నేను నా పిక్ మీద ట్యాప్ ఇస్తున్నాను. చూడొచ్చు, ఒక పిక్ మీద ట్యాప్ ఇచ్చాను. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే ఓపెన్ అవుతుంది. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదైతే ఓపెన్ అయింది. సింపుల్గా ఇక్కడ మీరు ఈ పిక్ని అయితే ఇలా చూడొచ్చు అనమాట. ఇక్కడ మీరు ఈ పిక్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. చూడొచ్చు, డౌన్లోడ్ మీద క్లిక్ చేశాను, ఇదైతే డౌన్లోడ్ అయింది. చూడొచ్చు ఫ్రెండ్స్, టూ టాస్క్స్ డౌన్లోడ్ అని కనిపిస్తుంది కదా, నేను ముందు ఒకసారి డౌన్లోడ్ చేస్తాను, అందుకని 2 అని చూపిస్తుంది. ఇదైతే డౌన్లోడ్ అయింది. ఇప్పుడైతే మీకు డీపీ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా చూడాలి చూపిస్తాను. ఇక్కడ డీపీ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ అయిన తర్వాత చూడొచ్చు, ఫస్ట్ అయితే మీకు ఎలా కనిపిస్తుంది ప్రొఫైల్ పిక్చర్ అని. ఇక్కడ బ్లర్గా ఉంటుంది, క్లియర్గా కనిపించదు. ఇక్కడ చూడొచ్చు, కింద ఆప్షన్స్ ఉన్నాయి, హెచ్డీ ప్రొఫైల్ పిక్ అని, ఫుల్ హెచ్డీ ప్రొఫైల్ పిక్ అని. ఇక్కడ హెచ్డీ ప్రొఫైల్ పిక్ మీద ట్యాప్ ఇవ్వండి. మీకు ఇప్పుడు చూడొచ్చు, ఫుల్గా కనిపిస్తుంది ఇమేజ్ అనేది. అంటే ఫుల్గానే కనిపిస్తుంది, బట్ హెచ్డీ క్వాలిటీతో కనిపిస్తుంది. ఫస్ట్ మీరు పెట్టుకుంటే హెచ్డీ క్వాలిటీతో కనిపిస్తుంది. ఇప్పుడు హెచ్డీ ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ ఇస్తే హెచ్డీ క్వాలిటీతో కనిపిస్తుంది అనమాట. ఇలా అయితే మీరు ఇక్కడ హెచ్డీ ఫుల్గా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ డౌన్లోడ్ మీద ట్యాప్ ఇచ్చి ఇదైతే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడొచ్చు, డౌన్లోడ్ మీద ట్యాప్ ఇవ్వండి. ఇలాగా డౌన్లోడ్ అవుతుంది చూడొచ్చు. ఓపెన్ చేస్తున్నాను. చూడొచ్చు ఫ్రెండ్స్, నా పిక్ అయితే ఇక్కడ డౌన్లోడ్ అయింది. ఇక్కడ ఓపెన్ చేశాను. అలా మీరు మీ ఇన్స్టాగ్రామ్లో ఎవరి ఇన్స్టాగ్రామ్ యూఆర్ఎల్ అయినా కాపీ చేసి వాళ్ళ పోస్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ పోస్ట్ పెట్టినా డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే వాళ్ళ డీపీని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే హెచ్డీ క్వాలిటీతో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను ఫ్యూచర్లో ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ అండ్ జై హింద్.